ఈ రోజు మనం ఈ వీడియోలో సైకో చేసిన విచిత్రమైన ఘోరాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే మీకు పెళ్లి కాలేదని చెప్పి బాధపడుతున్నారా? ఇక బాధ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో వాళ్ళే ఒక మంచి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అలాగే 70 లక్షల క్యాష్ తో పాటు ఒక గవర్నమెంట్ జాబ్, ఒక ఇల్లు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా సర్ఫేస్ ఆఫ్ గేమ్ అనేది చాలా మంది ఆడుతూనే ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్న సాడ్ స్టోరీ గురించి కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియో మొత్తం అయిపోయేసరికి మీ రియాక్షన్ అయితే ఒక్కటే ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్టే మీ రియాక్షన్ అయితే ఉండింటే ఖచ్చితంగా కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి దాని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లో అయితే వచ్చేస్తుంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ విషయం మీకు తెలుసా? మన ప్రపంచంలో ఇలాంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో జస్ట్ మీరు సిటిజన్షిప్ తీసుకొని ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు, ఏకంగా మీకు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఒక పెద్ద ఇల్లుతో పాటు అక్కడ 70 lakhs క్యాష్ తో పాటు ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా మీ రియాక్షన్ అయితే ఇలానే ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అసలు ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మనందరికి ఐర్లాండ్ దేశం అనేది తెలిసే ఉంటుంది కదా. ఈ విషయం అక్కడే జరుగుతుంది. అసలు ఇలా జరగడానికి అక్కడ కారణం ఏంటంటే పాపులేషన్. 2016 నుంచి 2020 వరకు 53 లక్షలు ఉన్న పాపులేషన్ సడన్ గా 46 లక్షలకి అయితే పడిపోయింది. దీనికి కారణం అక్కడ డెవలప్మెంట్ లేకపోవడం వల్లనే. మన ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు అంతగా అర్థం కాదు కాబట్టి. కానీ చిన్న చిన్న దేశాలన్నీ డెవలప్మెంట్ లేని కారణం వల్ల వాళ్ళు చాలా పేదరికంలో అయితే బతుకుతున్నారు. సో అక్కడ ఉన్న ప్రజలందరి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మనమన్నా ఇలానే ఉన్నాం, కానీ మన ఫ్యూచర్ అన్నా బాగుండాలని చెప్పి వేరే దేశాలకైతే వలస వెళ్ళిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఐర్లాండ్ గవర్నమెంట్ ఒకవేళ పాపులేషన్ తగ్గిపోతే ఆ దేశం రన్ చేయడం కష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ మీరు ఆగండి, మేము మీకు సహాయం చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చూసి యాసిడ్ వచ్చేసి వాళ్ళు కూడా వేరే దేశం అయితే వెళ్ళిపోయారు. సో అప్పుడే ఐర్లాండ్ గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. ఒకవేళ ఎవరినన్నా పెళ్లి చేసుకొని సిటిజన్షిప్ తీసుకొని ఇక్కడే ఉంటే వాళ్ళకు 70 లక్షల క్యాష్ తో పాటు అలాగే ఒక పెద్ద ఇల్లు, గవర్నమెంట్ జాబ్, ఇలా చాలా ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయంట. అండ్ ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత నాకైతే ఏమనిపించిందో తెలుసా? పెళ్లి కాలేదని బాధపడుతున్నారా? పాలెందుకు మిత్రమా, అక్కడ నీకోసం ఒకటి వేచి ఉన్నది. చిన్నప్పటి ఫేవరెట్ గేమ్ అయిన సబ్వే సర్ఫ్ మీరు జీవితంలో ఒక్కసారైనా ఆడే ఉంటారు. కానీ అసలు మీలో ఎంతమందికి తెలుసు నిజానికి సర్ఫేస్ ఆఫ్ తయారు చేసే కన్నా ముందు ఒక ఘోరమైన ఇన్సిడెంట్ ఎదుర్కొని ఈ గేమ్ వచ్చిందని? అమెరికాలో 17 ఏళ్లు ఉండే జాక్ అనే ఒక పిల్లవాడికి స్కేటింగ్ అంటే ప్రాణం. అలా ఒక రోజు రైల్వే స్టేషన్ గోడ మీద ఒక పెయింటింగ్ ని వేసి తన స్కేట్ బోర్డ్ ని తీసుకొని రైల్వే ట్రాక్ మీద అయితే వెళ్ళాడు. కానీ అక్కడే ఉన్న గాడ్ ఇదంతా గమనించి అతన్ని పట్టుకొని వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాడు. ఇంకా ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పారు. కానీ ఆ పిల్లవాడు వినకుండా ఆ తర్వాత రోజు గుడికి స్కేటింగ్ బోర్డు చేయడానికి రైల్వే ట్రాక్ వచ్చాడు. ఈసారి విచిత్రం ఏంటంటే అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ గుడికి వచ్చారు. మళ్ళీ ఇదంతా గాడ్ చూసి వెంటనే అతన్ని కాపాడబోయాడు. కానీ అన్ఫార్చునేట్లీ అదే టైంలో ఎదురుగా ట్రైన్ రావడంతో ఆ ట్రైన్ ఢీకొని అతను చనిపోయాడు. కానీ నిజానికి చనిపోయింది జాక్ అయితే కాదు. జాక్ ని కాపాడబోయి గాడ్ అయితే ఆ రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్ గేమ్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ స్టోరీ గుడికి ఒక ఇన్స్పిరేషనల్ గా ఉండాలని చెప్పి సబ్వే సర్ఫ్ అనే గేమ్ ని డిజైన్ చేశారు. ఇంకా ఈ సబ్వే సర్ఫ్ అనే నేమ్ ఎవరిదో కాదు, ఆ రైల్వే ట్రాక్ కింద పడిపోయిన గాడ్, అతని పేరే సబ్వే సర్ఫ్. మీకు ఒక సైకోని అయితే పరిచయం చేస్తా. వీడు చాలా డిఫరెంట్. ఇంకా కొంచెం తిక్కలోడు గుడికి అంటే దాన్నే సైకోడికి అంటారు, నాది పొరపాటు. ఇప్పుడు మనం యూరోప్లో 1918 నుంచి 1919 వరకు హల్చర్ చేసిన ఒక సైకో గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనోడు జార్జ్ అనే ఒక సింగర్, మ్యూజిక్ లవర్. సో వీడు ఏం చేస్తాడంటే 1918 జనవరి 1వ తారీఖునే, కరెక్ట్ గా జనవరి 1వ తారీఖునే కొన్ని ఇళ్లకి వెళ్ళాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ కొట్టి నువ్వు జార్జ్ ఫ్యాన్ వా అని అడుగుతాడు. ఒకవేళ వాళ్ళు నేను జార్జ్ ఫ్యాన్ కాదని చెప్పారనుకోండి, ఏం చేయకుండా సింపుల్ గా వాళ్ళతో సరే నేను రేపు మళ్ళీ వస్తాను, నువ్వు అంత లోపల జార్జ్ ఫ్యాన్ అయిపో అని చెప్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఇదంతా గమనించి వీడు ఒక పిచ్చోర్ లాగా ఉన్నాడు, వీని మాటలు పట్టించుకుంటాడని చెప్పి ఆ మ్యాటర్ ని అంతగా పట్టించుకోరు. కానీ నిజంగానే వాడు మళ్ళీ ఆ తర్వాత రోజు వచ్చి డోర్ బెల్ కొడతాడు, నువ్వు జార్జ్ ఫ్యాన్ అయిపోయావని చెప్తాడు. ఒకవేళ నిజంగానే వాడు జార్జ్ ఫ్యాన్ కాలేదని చెప్పాడు అనుకోండి, సింపుల్ గా చాలా దారుణంగా వాడిని యాక్స్ తో అయితే చంపేస్తాడు. అలా ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఊడికి అడుగుతాడు, నువ్వు జార్జ్ ఫ్యాన్ అంటే వాడు భయపడి అని చెప్పినావు అనుకోండి, నేను ఇష్టపడే సింగర్ ని ఎవరు ఇష్టపడద్దని చెప్పి వాడిని కూడా చంపేస్తాడు. ఇలా ఇతను దాదాపుగా కేవలం 1 సంవత్సరంలో 97 మందిని అయితే చంపారు. ఇంకా ఇతను చంపిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా మిస్టీరియస్ గా ఇంతవరకు కనిపించలేదు. ఇంకా ఇతని పేరు చెప్పలేదు కదా, ఇతని పేరు యాక్స్ మ్యాన్. ఎందుకంటే ఇతను ప్రతి ఒక్కరిని గొడ్డలతోనే చంపేవాడు. కానీ ఇతను 1990లో నవంబర్ 23 అన్మిస్టియస్ గా అయితే చనిపోయాడు. ఇలాంటి సైకో కిల్లర్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ లో ఉంటారు కదా, ఆ వాడికి అయితే ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. ఇక మనం నెక్స్ట్ ఫ్యాక్ట్ లైక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది ఇవాళ వీడియో. నాకు తెలుసు వీడియో అయితే చాలా షార్ట్ లో అయితే ఉంది. సో మనం మంచిగా మీరు సపోర్ట్ ఇచ్చి నాకు మంచిగా బూస్టప్ ఇస్తే చాలా లెంతీ వీడియో ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ చాలా అయితే చేసేస్తా. దీనికోసం మీరు ఒక పెద్ద సహాయమే చేయాల్సి వస్తుంది. చాలా సింపుల్, కింద ఉన్న లైక్ బటన్ ని ప్రెస్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ పెళ్లి కానీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.